మొన్నటిదాకా దీన్ని కలిసింది ఆ పెద్ద కుక్క. గాయస్ మా అమ్మ ఇప్పుడు దీపాలు తెచ్చింది. ఇది వాటర్ వస్తే దీపాలు అయ్యేది. ఇందులో వాటర్ దీపమే కాదు. అమ్మకి ఇప్పుడెందుకు తెచ్చినావు? वेलकम बैक टू माय अनदर व्लॉग. आज की इस व्लॉग में हम హిందీలో వెళ్ళిపోతున్నాను నేను. చలో ఇవాళ మా అమ్మ లేదు, మా నాన్ననైతే లేడు. మా నాన్ననైతే హోటల్కి పోయింది, మా అమ్మనైతే గజ్వెల్లికి అయితే పోయింది. ఇప్పుడు నేను ఒక్కడిని ఇవాళ బ్యాగ్ ఇట్లా అన్ని ప్యాక్ చేసుకొని టిఫిన్ పెట్టుకొని కాలేజ్కి అయితే వెళ్ళాలి ఈరోజు. ఇంకా నిన్న సండే, నిన్న కటింగ్ అయితే చేయించుకున్నా. ఇంకో కటింగ్ చేయించుకున్నా, మొత్తం చిన్ననైతే చేయించుకున్నా సైడ్లోకి మీదనైతే. ఇంకా ఇప్పుడు నేను లంచ్ అయితే పెట్టుకోవాలా. ఇప్పుడే స్నానం కూడా చేసేసిన, రెడీ కూడా అయిపోయినా. జస్ట్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని కాలేజ్కి వెళ్ళడం. ఇంకా టైం అయితే మస్తు ఉంది, 10 ఉంది. ఇంకా ఈ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వ్లాగ్, మొత్తం చూడండి. ఇప్పుడు ఈడ బుక్కులు ఉన్నాయి, ఈడ బుక్కులు ఉన్నాయి. ఇవన్నీ బ్యాగ్లను అయితే పెట్టేసుకుంటున్నా. వన్ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకొక జాంకాయని అయితే తెంపుకున్నా ఇప్పుడే మీదకి కొద్దిగా తిన్నా. ఇంకా ఇది కెమిస్ట్రీ ప్రాక్టికల్స్. ఇందులో ఇన్ని పేజీలు అయితే రాయాలి. ఇందులో సగం పేజెస్ అయితే అయిపోయినాయి. ఇంకా మస్తు టైం ఉంది ఇవి రాసినవి. అప్పట్లోపు రాసేస్తా. ఇంకా టైం అయితే ఉంది, ఇంకొక లాస్ట్ ఇంకా 2 months ఉంది మొత్తం కలిపి. అంత లోపల రాసేస్తా ఎలా నాన్న. ఇంకా జల్దీ రాసేస్తా. ఇంకొక 10 daysలో మొత్తం రాసేద్దాం అనుకుంటున్నా. రాసేసి ఈ బుక్ కూడా పెట్టేసుకుందాం ఇక. చలో గాయ్స్, ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నా. అక్కడ టిఫిన్ అయితే తింటా నేను. ఇప్పుడు అక్కడ నేను ఇప్పుడే ఆర్మల్ స్టోరీస్లో చూసిన, అక్కడ కుక్కల గుట్టనైతే ఓపెనింగ్ అయితే చేస్తుండ్రు. మొత్తం క్లీన్ ఉంది అక్కడ. ఒక వీడియోలో చూసిన, చాలా బాగుంది. అక్కడ వెళ్దాం మరి. ఇప్పుడు ఇక్కడ హోటల్కి అయితే వచ్చిన. ఇక్కడ దోశ చట్నీ, ఇంకా ఇక్కడ గ్రీన్ చట్నీ అయితే ఉంది. ఈ గ్రీన్ చట్నీ ఇంకా నార్మల్ చట్నీ అయితే తింటున్నా. ఇంకా దాని తర్వాత ఒక పూర అయితే వేసుకున్నా. ఈ 2 పూరీలు వేసుకున్నా. ఈ పూరి కూడా తినేసిన. గైస్, నేను చెప్పాను కదా ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యే ఉంటుందని. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం డెకరేషన్ అయితే పెట్టింది. ఇంకా లైట్లు కూడా పెట్టిండు. ఓపెనింగ్ ఇవ్వాలన్నా రేపా లేకుంటే ఇప్పుడు కట్టెలు ఇట్లా ఏమేమో వస్తున్నాయి. మొత్తం చాలా బ్యూటిఫుల్గానే అయితే కట్టిండు, మంచిగా కట్టిండు మొత్తం. ఇంకా ఇటు పక్క బయటనైతే లైట్లు పెట్టిండు. బయట లైట్లు పెట్టినట్టు గుట్ట ఉంది, గుడి ఉంది. మొత్తం గోల్డ్ కలర్ వేసిండు. ఇంకా అటు పక్కనేమో వర్కర్స్ అయితే నడుస్తున్నాయి. అందరూ ఆ కట్టెలు ఇట్లా అన్ని పట్టుకొని పోతున్నారు అటు. నాకు కాలేజ్కి అయితే లేట్ అవుతుంది. ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్తాం. కాలేజ్ నుండి రాగా అందులోకి గుడికి అయితే వెళ్తాము. చూద్దాం ఒకసారి. చాలా మంచిగా అవుతుంది. గాయస్, మా అమ్మ ఇప్పుడు దీపాలు తెచ్చింది. ఇది వాటర్ వస్తే దీపాలు అయ్యేది. ఇందులో వాటర్ దీపమే కాదు. అమ్మకి ఇప్పుడెందుకు తెచ్చినావు? ఏ నుండి తెచ్చినావు? చేత్తను కూడా వస్తుంది. ఇంకా చేత్తను కూడా వస్తుంది. గజల్లి రైస్. ఇప్పుడు దీపాలు అయితే అయిపోయింది. ఇప్పుడు తెచ్చింది మా అమ్మ. గజ్వెల్లికి తెచ్చిందంట, ఆర్మీ కాదు. గజ్వెల్లి పోయి మరి తెచ్చింది. గజ్వెల్లి ఫంక్షన్ కోసం అయితే పోయింది. ఇప్పుడైతే వచ్చింది. రాంగ గజ్వెల్లి నుండి ఇది కనవాళ్ళతో వచ్చింది. పెద్ద చెమటలు వచ్చేసినాయి. ఫ్యాన్ వేసుకున్నాయి. ఇప్పుడే కట్ చేసిన డబ్బాలు, అందుకని చెమటలు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఎప్పుడు బ్లాగ్ తీద్దాం అనుకున్నా కూడా ఇట్లా షాపింగ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు కెమెరాని అయితే మా అన్నని అయితే చేపిస్తాడు అక్కడ హైదరాబాద్లో. ఈరోజు వెళ్ళి చేపిస్తాడంట. నిన్న సండే రోజు చేపిస్తాను అన్నాడు. కానీ సండే రోజేమో అన్ని షాపులు బంద్ ఉంటున్నాయి. ఇవాళ వెళ్తాడంట. ఏమో ఇవాళ అయితే అవుతుందో కాదో తెలీదు. ఒకవేళ కెమెరా జల్ది అయిపోయినాక ఇంకా చాలా డేస్ తర్వాత వస్తాడు మా అన్న. అప్పటికైతే ఫోన్తోనే బ్లాగింగ్ అయితే చేయాలి. గాయస్, ఇక్కడ బయట కూడా 2 కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు దీని మమ్మీ అయితే ఎక్కడికి వెళ్ళింది కావచ్చు. మొన్నటిదాకా దీన్ని కలిసింది ఆ పెద్ద కుక్క. దాని అమ్మనే ఈ కుక్కనైతే కలిసింది. మొత్తం మూతంతా ఉబ్బింది. దాని తర్వాత నేను ఇక్కడ బస్ స్టాండ్లో పని ఉంటే ఇటు బస్ స్టాండ్కి అయితే వచ్చిన. ఇక్కడ జెండానైతే ఉంది. ఈయన జెండా ఉంది. ఈయన మంచిగా అవుతుంది. గాయస్, ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం అయితే నిద్ర వస్తుంది. ఇప్పుడు
చలో ఇప్పుడైతే పండుకుంటా ఎడిటింగ్ అయితే చేస్తాయి బ్లాగ్లో మొత్తం నేను చేస్తున్నాయి ఇంకా కొత్త ఏం లేదు. ఇంకా నాకైతే నిద్ర వస్తుంది, కొద్దిగా ఎడిటింగ్ చేసి చాలా పనుకుంటా చాలా బాయ్. ఇక్కడ అక్కడ రాసుకున్నా కూడా ఇంకా కొన్ని పేజెస్ రాసిన, ఎంతసేపు రాసిన ఒక 3-4 పేజెస్ అవుతున్నాయి అంతే. ఇంకా చాలా రాసేది అవుతుంది ఇంకా ఈ బ్లాగ్కి అండ్ చాలా బాయ్. నేనైతే ఇప్పుడు లేచిన, ఎందుకంటే మా అమ్మ ఇక్కడ దీపాలు అయితే పెట్టింది దేవుళ్ళ దగ్గర. వాటర్ పెట్టింది, ఇప్పుడే పెట్టింది, అప్పుడు పొద్దున మంచి ఉందని. ఇవి తీసేద్దాం. ఓ వాటర్ 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 ఓ వాటర్ అంతా పోసేద్దాం. ఇవి చలో బంద్ చేస్తా, చలో బాయ్. మా అమ్మ ఇవి జస్ట్ టెస్ట్ చేద్దామని ఇక్కడ దేవుడి దగ్గర పెట్టింది, అది అప్పటి నుండి పెట్టి మర్చిపోయింది. ఇవి ఎంత ఉన్నాయి డైరెక్ట్ నార్మల్ నిజమైన దీపాలు మాత్రం పెట్టింది, అవి అయితే ఇప్పుడు ఆగిపోయినాయి.